హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో చాయిస్ ఫినెక్స్ యాప్లో ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ప్రీవియస్ జిఫీ యాప్ అని ఉండేది, దాన్ని చాయిస్ ఫినెక్స్గా చేంజ్ చేశారు. ఈ యాప్లో ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, బికాస్ ఇందులోనే మనకి స్టాక్ సజెషన్స్ కూడా ఉంటాయి. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అసలు స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ సర్చ్ చేయాలి, అక్కడిక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరెవరో పోస్ట్ చేసిన కాల్స్ని ట్రేడ్ చేసి లాస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మీకు వెల్ నోన్ రీసెర్చ్ అనలిస్ట్ కాల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే స్టాక్ సజెషన్స్ ఇక్కడ యాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఆ స్టాక్ సజెషన్స్ ఎక్కడ ఉంటాయి అండ్ ఇందులో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అయినా సిమిలర్గా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. కింద హోమ్, వాచ్ లిస్ట్, ట్రేడ్, పోర్ట్ఫోలియో, మోర్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఫండ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫండ్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు ఫండ్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ విత్డ్రా డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు ఫండ్స్ యాడ్ చేసి ట్రేడింగ్ చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తే మీరు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డిపాజిట్ అని ఉంది కదా, అంటే మనం ఫండ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి డిపాజిట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అమౌంట్ అని ఉంది కదా, మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ చూడొచ్చు, యూపీఐ అండ్ నెట్ బ్యాంకింగ్. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తాం కదా, ఏ ట్రేడింగ్ అకౌంట్ అయినా. సో ఇక్కడ మన డిఫాల్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్స్ యాడ్ చేయొచ్చు, ఆర్ మీరు యూపీఐ ద్వారా కూడా ఫండ్స్ యాడ్ చేయొచ్చు. యూపీఐ అంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా కూడా మీరు మనీ యాడ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద యూపీఐ ఐడి అని ఉంది కదా, అక్కడ మన యూపీఐ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం డిపాజిట్ పైన క్లిక్ చేస్తే అది మన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోన్పేలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే ఇక్కడ పేయింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ దానికంటే ముందు మనకి ఈ యాప్లోని స్టాక్ సజెషన్స్ ఉంటాయని చెప్పాను కదా, సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కింద రీసెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ అండ్ సిగ్నల్. ఎక్స్పర్ట్ అంటే చాయిస్ బ్రోకింగ్ లో వెల్ నోన్ రీసెర్చ్ అనలిస్ట్, అంటే ఫినాన్షియల్ అడ్వైజర్స్, వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి కాల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిగ్నల్ పైన ట్యాప్ చేసి చూస్తే ఇవి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే కాల్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, బేస్డ్ ఆన్ క్వాంటిటేటివ్ లాజిక్ ద్వారా మనకి ఇక్కడ కాల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అక్యురసీ బాగానే ఉంది, 72% అక్యురసీ ఉంది. పర్ఫార్మెన్స్ ఆఫ్ లాస్ట్ 90 days చూసుకుంటే 114 టార్గెట్ హిట్ అండ్ 44 స్టాప్ లాస్ హిట్ అని ఉంది. ఎక్స్పర్ట్లో కూడా మంచి అక్యురసీ ఉంది. పర్ఫార్మెన్స్ ఆఫ్ లాస్ట్ 90 days 67 టార్గెట్ హిట్ అయ్యాయి అండ్ 14 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అండ్ 83% అక్యురసీ ఉంది. ఇక్కడ వచ్చేసి చాయిస్ బ్రోకింగ్లో వెల్ నోన్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ కాల్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో మనం ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఎస్టర్డే సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ ఈక్విటీ, డెరివేటివ్, కమోడిటీ, కరెన్సీ అన్ని సెగ్మెంట్స్కి సంబంధించిన కాల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకవేళ కరెన్సీ చేయాలనుకుంటే కరెన్సీ కాల్స్ ఉన్నాయి, అండ్ కమోడిటీ ఉన్నాయి, అండ్ ఆప్షన్ కాల్స్ కూడా ఉన్నాయి, అండ్ ఈక్విటీ కూడా ఉన్నాయి. ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నా కూడా ఇక్కడ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ సెగ్మెంట్కి సంబంధించిన కాల్స్ చూసుకుని మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేసి చూస్తే ఎస్టర్డే 9:38 AM ఈ కాల్ ఇచ్చారు. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 154.10 అండ్ టార్గెట్ 163, స్టాప్ లాస్ 147 ఆర్బీఎన్ఎల్. ఇది ఆల్రెడీ టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది. అబోవ్ 5% రిటర్న్స్ కూడా వచ్చాయి, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఏదైనా మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు కావాల్సింది ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రీ ప్రైస్ ఏంటి అండ్ స్టాప్ లాస్ ఎంత పెట్టాలి అండ్ టార్గెట్ ప్రైస్, అండ్ మిడిల్లో ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా కూడా పార్షియల్ ప్రాఫిట్ కానీ ఫుల్ ప్రాఫిట్ కానీ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది చూసి మీరు ప్రాఫిట్స్ కూడా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా చాలా కాల్స్ ఉన్నాయి. ఓకే, స్టాక్స్ సజెషన్స్ ఇస్తారు, అందులో ఇన్వెస్ట్ చేయమని చెప్పారు కదా అని ఏది పడితే అది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ఇక్కడ కాల్ యాక్టివ్గా ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. యాక్టివ్గా ఉన్న కాల్స్లోనే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని కాల్స్కి బుక్ పార్ట్ ప్రాఫిట్ అని ఉంది, అంటే పార్షియల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. అలాంటి కాల్స్లో మనం ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. అండ్ కొన్ని ఆల్రెడీ కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ కూడా అయిపోయి ఉంటుంది. అలాంటి కాల్స్లో మీరు చూసుకోకుండా బ్లైండ్గా మీరు ఎంటర్ అయితే అది ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది కాబట్టి ఆ స్టాక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ స్టాక్లో అయినా ఎంటర్ అయ్యే ముందు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి యాక్టివ్ అని కనిపిస్తే మాత్రమే ఆ కాల్లో మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ కొన్ని స్టిల్ యాక్టివ్లో ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, కొన్నిసార్లు ఇక్కడ ఇచ్చిన ప్రైస్ కాకుండా మనం చూసేటప్పటికి ప్రైస్లో వేరియేషన్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక కాల్ చూడొచ్చు, యాక్టివ్లో ఉంది హెచ్జీ ఇన్ఫ్రాని.
ఇది వచ్చేసి ఎంట్రీ ప్రైస్ 983లో ఇచ్చారు అండ్ ఇక్కడ ప్రజెంట్ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ వచ్చేసి 980. సో ఈ కాల్లో మనం ఎంటర్ అవ్వచ్చా లేదా, ఇచ్చింది 983 కదా, సో అది 3 రూపీస్ డౌన్ అయింది, ఎంటర్ అవ్వచ్చా లేదా అని మీకు డౌట్ వస్తుంది. ఇది వచ్చేసి 900 స్టాక్ అంటే అరౌండ్ 1000 రూపీస్ స్టాక్ కాబట్టి ఒక 2 to 3 రూపీస్ డిఫరెన్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ కొన్ని చిన్న స్టాక్స్ ఉంటాయి. కింద చూడొచ్చు మనకి వెల్స్పన్ ఇండియా అని ఉంది కదా, సో ఇది వచ్చేసి 125 రూపీస్ స్టాక్ అండ్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 125.50 ఇచ్చారు. ప్రెసెంట్ వచ్చేసి 124లో ట్రేడింగ్ అవుతుంది. సో ఇందులో మనం ఎంటర్ అవ్వచ్చా లేదా, ఇది మోస్ట్లీ పెరిగితే 8 to 10 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో, ఎందుకంటే చిన్న స్టాక్ కాబట్టి. ఇలాంటి స్టాక్లో ఎక్కువ వేరియేషన్తో ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 125లో బై చేయమని ఇచ్చారు, మీరు చూసేటప్పటికి స్టాక్ ప్రైస్ 130 రూపీస్ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. అలాంటప్పుడు మనం ఇగ్నోర్ చేసేసేయాలి, బికాజ్ ఆల్రెడీ 125లో ఇచ్చారు అంటే 5 రూపీస్ ప్రాఫిట్లో ఉంది, చాలా చిన్న స్టాక్ కాబట్టి అంత వేరియేషన్లో ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వకూడదు. అరౌండ్ 1000 రూపీస్ స్టాక్స్లో మనం ఒక 3 to 4 డిఫరెన్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు, బికాస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 30 to 40 రూపీస్ ఆర్ సమ్ టైమ్స్ వీ కెన్ గెట్ 100 రూపీస్ ఆల్సో. ఇలాంటి చిన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ వేరియేషన్ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వకూడదు, ఇగ్నోర్ చేసేసేయాలి. నెక్స్ట్ కొన్ని కాల్స్ వచ్చేసి పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసి ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఇగ్నోర్ చేసేసేయాలి. ఆల్రెడీ పార్షియల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది కాబట్టి అలాంటి వాటిని ఇగ్నోర్ చేసేయడమే బెటర్. అండ్ ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు మీరు చూసిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్గా మనకి బై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఈజీగా మనం ఇక్కడ నుంచి బై చేయొచ్చు. అండ్ అలా కాకుండా మీరు ఏదైనా స్టాక్ రీసెర్చ్ చేసి, అంటే మీకు ఏదైనా ఒక స్టాక్ గురించి ఐడియా ఉండి ఎవరైనా చెప్పడం ద్వారా కానీ, లేదంటే పర్టికులర్గా మీరు ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, ఇక్కడ వాచ్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన సర్చ్ సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు ఏ స్టాక్ బై చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాఫ్ టైప్ చేయగానే స్క్రిప్ట్ నేమ్ వచ్చేస్తుంది. సో సుజలాన్ ఎన్ఎస్సి బిఎస్సి అని ఉన్నాయి కదా, ఐఎమ్ సెలెక్టింగ్ ఎన్ఎస్సి బిఎస్సి ఎందులోనైనా ట్రేడ్ చేయొచ్చు, దోస్ ఆర్ ఎక్స్చేంజెస్. సో ఆ స్క్రిప్ట్ పైన మనం ట్యాప్ చేయగానే ఇక్కడ బై సెల్ అనే 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, బై పైన ట్యాప్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి మార్కెట్ లిమిట్ ఎస్ఎల్ఎం అని ఉన్నాయి కదా, సో మార్కెట్ అంటే ప్రెసెంట్ ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో ఆ ప్రైస్లో ఎక్స్క్యూట్ అయిపోతుంది. నేను ప్రీవియస్ చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ అండ్ లిమిట్. లిమిట్ సెలెక్ట్ చేస్తే మనం కావాలనుకున్న ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మార్కెట్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎలాంటి ఆప్షన్ రాదు ప్రైస్ మోడిఫికేషన్కి. లిమిట్ సెలెక్ట్ చేస్తే మాత్రమే మనం ప్రైస్ మోడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుజలాన్ వచ్చేసి 23.95 ట్రేడింగ్ అవుతుంది కదా, బట్ ఐ వాంట్ టు బై ఎట్ 23.50. సో అప్పుడు నేను ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు, 23.5 ఎంటర్ చేశాను కదా. ఇలా ఇక్కడ క్వాంటిటీ దగ్గర మీరు ఎంత క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ డెలివరీ ఇంట్రాడే అని ఉన్నాయి కదా, సో డెలివరీ సెలెక్ట్ చేసి మనం ఒక స్టాక్ని బై చేస్తే అది మనం ఎప్పటి వరకైనా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్రాడే సెలెక్ట్ చేసి మనం ఒక స్టాక్ని బై చేస్తే సేమ్ డే సెల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక స్టాక్ని ఇంట్రాడేలో బై చేస్తే సేమ్ డే మార్కెట్ క్లోజింగ్ లోపల అంటే 3:15 లోపల మీరు ఆ స్టాక్ని సెల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో కాబట్టి మీరు ముందు ఇంట్రాడే ట్రేడరా ఆర్ డెలివరీ ట్రేడరా దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఇంట్రాడేలోనే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ సేమ్ డేనే మీరు స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేయకపోయినా ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అలా కాకుండా మీరు డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే, అంటే మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయితే మీరు షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ కాల్స్ చేసే వాళ్ళైతే డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కొంతమంది డెలివరీ సెలెక్ట్ చేసుకుని అంటే ఈరోజు ప్రాఫిట్ రాకపోయినా కూడా మళ్ళీ మనం ఒకవేళ రేపు ప్రాఫిట్ వస్తుంది కదా, సో నేను రేపు సెల్ చేసేసి మళ్ళీ రేపు ఇంట్రాడే చేస్తాను అంటే మీకు మార్జిన్ ఉండదు. ఒకవేళ మీరు కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడర్ అయితే మాత్రం సేమ్ డేనే మీరు బై ఆర్ సెల్ చేసేసాల్సి ఉంటుంది. డెలివరీలో ఈరోజు బై చేసి నేను రేపు సెల్ చేసేసి మళ్ళీ రేపు ఇంట్రాడే చేస్తాను. సో డెలివరీ అంటే మనం ఒక స్టాక్ని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఇంట్రాడే అంటే వీ కెనాట్ హోల్డ్ ఇట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెలివరీ అండ్ ఇంట్రాడే. అండ్ ఇప్పుడు ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకు 5 వాచ్ లిస్టులు ఉంటాయి, మీరు ఎందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో మోస్ట్ అలర్ట్గా ఉండాలి. మనం ఏవైతే స్టాక్స్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని ముందుగానే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే మనం సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. సుజలాన్ వచ్చేసి చాలా చిన్న స్టాక్ కదా, మూమెంట్ తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టడం కూడా చూపిస్తాను కాబట్టి స్టాక్ చేంజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు బై ఎస్బీఐ. సో మనం ఇప్పుడు ఏదైనా స్టాక్ని బై చేయాలంటే వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఆ స్టాక్ పైన ఆ స్క్రిప్ట్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇలా ట్యాప్ చేయగానే మనకి బిఎస్ అని వచ్చాయి కదా, బి అంటే బై, ఎస్ అంటే సెల్ అనమాట. సో మనం ఇప్పుడు బై చేస్తున్నాం కాబట్టి బి పైన ట్యాప్ చేయాలి. సో ప్రెసెంట్ ఎస్బీఐ వచ్చేసి 587.45 అలా ట్రేడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి నేను
587.40 ఇస్తున్నాను బికాస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. క్వాంటిటీ 1 ఇచ్చాను అండ్ ఇక్కడ మీ క్వాంటిటీ ఎంటర్ చేసిన తర్వాత కింద స్వైప్ టు బై అని ఉంది కదా, సో స్వైప్ చేయాల్సి ఉంటుంది. స్వైప్ చేయగానే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఇది వచ్చేసి పెండింగ్లో ఉంది బికాస్ ఐ గివెన్ 587.40. ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 587.50. సో అది 40 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యే వరకు మనకి ఇక్కడ పెండింగ్లోనే చూపిస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. మనం జస్ట్ ఇలా రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు ఎగ్జిక్యూటెడ్లో కనిపిస్తుంది ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇప్పుడు దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎలా పెట్టాలి? సో దానికంటే ముందు ఇప్పుడు మనం చేసిన ఒక స్టాక్ ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో చూసుకోవాలి అంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్రేడ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ చూపిస్తుంది. మీరు ఎన్ని స్టాక్స్ చేస్తే అన్ని స్టాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఈరోజు మీరు చేసిన స్టాక్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాయి. అంటే నేను డెలివరీలో చేశాను కదా, సో డెలివరీలో చేసినా కూడా ఈ రోజు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అవి పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు బాస్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ బాస్కెట్స్లో కనిపిస్తుంది. బాస్కెట్స్ అంటే ఏంటి అని కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి అంటే ఇక్కడ సేమ్ స్క్రిప్ట్ పైన సెల్ చేసి కొంతమంది ఇక్కడ సెల్ క్లిక్ చేసేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెడుతూ ఉంటారు. బట్ అలా చేయడం వల్ల మనకి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 10 క్వాంటిటీ బై చేసాం అండ్ సెల్ చేసేటప్పుడు హడావుడ్గా మనం ఇక్కడ జస్ట్ ప్రైస్ మాత్రమే చేంజ్ చేసేసి స్వైప్ చేసేస్తుంటాం. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1 మాత్రమే ఉంటుంది. సో మీరు 10 ఇవ్వడం మర్చిపోతుంటారు. సో అలా మర్చిపోయినప్పుడు ఇక్కడ 1 క్వాంటిటీ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ రిమైనింగ్ 9 క్వాంటిటీ అక్కడ పెండింగ్లోనే ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి అంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి ఈ స్క్రిప్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ సెల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి సెల్ క్లిక్ చేస్తే మనం ఎంత క్వాంటిటీ ఇచ్చామో ఆ క్వాంటిటీ ఇక్కడ చూపిస్తుంది. అండ్ మనం డెలివరీలో బై చేసి ఉంటే డెలివరీలోనే సెల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇంట్రాడేలో మీరు బై చేసి ఉంటే ఇంట్రాడేని చూపిస్తుంది. సో సమ్ టైమ్స్ మనం వాచ్ లిస్ట్లో నుంచి చేయడం ద్వారా డెలివరీలో బై చేసి ఇంట్రాడేలో సెల్ చేయడం అలాంటి మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఆర్ క్వాంటిటీ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా సింపుల్గా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి స్టాప్ లాస్ పెట్టాలంటే ఇక్కడ ఎస్ఎల్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఎస్ఎల్ఎం అనే ఆప్షన్ కూడా ఉంది కదా, ఎస్ఎల్ఎం అంటే మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ ప్రైస్లో వచ్చేసి 585 ఇచ్చాను కదా, ట్రిగ్గర్లో వచ్చేసి 10 or 20 ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు, ట్రిగ్గర్ ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ప్రైస్ ఫర్ సెల్ ఎస్ఎల్ ఆర్డర్. కాబట్టి మనం ఇచ్చిన ప్రైస్ కంటే కూడా ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. సో ట్రిగ్గర్ ప్రైస్ అంటే మనం ఇక్కడ ఏదైతే ట్రిగ్గర్ ప్రైస్ ఇస్తున్నామో ఆ ప్రైస్లోనే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చిన ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఇప్పుడు 585 ఇచ్చాను కదా ప్రైస్లో, ఏదైతే ప్రైస్ ఇచ్చామో ఆ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. స్టాప్ లాస్ ఆర్డర్ ఎప్పుడు కూడా ట్రిగ్గర్ ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మీరు స్టాప్ లాస్ ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రైస్ని ట్రిగ్గర్లో పెట్టాల్సి ఉంటుంది. 5 to సెల్ అనగానే ఈ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇది పెండింగ్లో కనిపిస్తుంది. ఇలా సింపుల్గా మీరు చాయిస్ ఫినెక్స్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.